హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లెట్స్ కుక్ విత్ మధు. ఇడ్లీ దోశ బ్యాటర్ కొంచెం మిగిలిపోయినా లేదు అంటే ఒక 2 days తర్వాత పుల్లగా అవుతుంది కదా, అప్పుడు దాంతో క్రిస్పీ అండ్ కరకరలాడుతూ టేస్టీ పునుగుల్ని ఎలా చేసుకోవాలో ఈరోజు చూద్దామండి. ఇవి పైన క్రిస్పీగా లోపల స్పాంజీగా ఉంటాయి. బ్రేక్ఫాస్ట్లోకే కాదు ఈవినింగ్ స్నాక్స్లో కూడా చాలా బాగుంటాయి. చాలా క్విక్గా అండ్ ఈజీగా చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ కుక్. 2 కప్పులు పుల్లగా అయిన దోస బ్యాటర్లో 1 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, 1 టీ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 2 టేబుల్ స్పూన్లు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు వేసి అన్నిటినీ బాగా కలుపుకోండి. నేను ఇందులో జీలకర్ర వేయడం మర్చిపోయానండి, అందుకోసమే ఇప్పుడు నేను 1 టీ స్పూన్ జీలకర్ర వేసి కలుపుకుంటున్నాను. మీరు అన్ని ఇంగ్రీడియంట్స్ వేసినప్పుడే వేసుకొని కలుపుకోవచ్చు. అన్నిటినీ బాగా కలుపుకున్నాక చూసారు కదా, పిండి కొంచెం పల్చగా ఉంది. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్లు మైదా లేదా 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసి కలుపుకోండి. నేను మైదా వేస్తున్నానండి, మైదా వేస్తే టేస్ట్ బాగుంటాయి. ఇప్పుడు పిండి పుల్లగా లేకపోతే 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి కలుపుకోండి. పిండి పుల్లగా ఉంటే మాత్రం అవసరం లేదండి, నేను వేయట్లేదు. పిండి వేసి కలుపుకున్నాక ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 5 నిమిషాల తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకొని పునుగుల్ని వీడియోలో చూపించిన విధంగా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఈవెన్గా ఫ్రై చేసుకోండి. క్రిస్పీగా అయ్యాక నూనె నుండి తీసి ఒక పేపర్ టవల్ మీద వేసుకోండి, ఎక్సెస్ ఆయిల్ పోవడానికి. మిగిలిన పిండితో కూడా ఇలాగే పునుగులు చేసుకోండి. చాలా క్రిస్పీ అండ్ టేస్టీగా ఉంటాయండి. చట్నీ లేకపోయినా కానీ ఇలాగే కూడా తినేయొచ్చు, అంత టేస్టీగా ఉంటాయి. మరి మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోదు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం లెట్స్ కుక్ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.